వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొన్న చూస్తేనేమో కోవా బన్ను, అంతకుముందు చూస్తేనేమో ఈ మెక్డానల్డ్స్ అండి. మెక్డానల్డ్స్ వాళ్ళ అవుట్లెట్కి సంబంధించిన దాంట్లో ఏకంగా రీయూజ్డ్ ఆయిల్ ఎలా ఉందంటే, తారు ఉంటుంది చూసారా, అంత నల్లగా దాంట్లో చక్కగా వండిచ్చేస్తున్నట్టు. అది మెక్డానల్డ్స్ అండ్ కేఎఫ్సి సంథింగ్ ఒక రెస్టారెంట్లో అదొకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న చూస్తే రాజమండ్రిలో పాలల్లో కల్తీ చేశారు. దాంతో 5 దాకా చనిపోయారు, మిగతా 12 మంది హాస్పిటల్లో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి కీలకమైనటువంటి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. అదొకటి అయ్యింది. తర్వాత మనం చూస్తేనేమో గుంటూరులో శవాలు కాల్చినటువంటి కట్టెలు ఏవైతే ఉంటాయి, పాడుగట్టిన కట్టెలు, వాటితోటి బిర్యానీ చేసి పెడుతున్నారని ముస్లిం సోదరులు వాళ్లే ఆక్షేపణ. తర్వాత చిన్నపిల్లలు తినేటువంటి చాక్లెట్లకు సంబంధించి అందులో గంజాయి కలుపుతున్నారని, లేదంటే పెస్టిసైడ్స్ కలుపుతున్నారని, ఇంకోటని కల్తీ చేస్తున్నారని, ఇవన్నీ మొత్తం వినిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇలా దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట, ఆఖరికి సాక్షాత్తు స్వామివారి ప్రసాదం దగ్గర కూడా ఈ కల్తీ భూతం మిగిలిపోయింది మనకి. ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ఒకే ఒక్క ప్రశ్న, మనం ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి? మనమేమి అడవిలోంచి పులులో, సింహాలో, నక్కలో, తోడేళ్ళలో, లేదంటే విష సర్పాలు, కొండ చెలవలు వచ్చి మనల్ని చంపేయట్లేదండి. ఏం చంపేయట్లా. కానీ మన మధ్యలో, మనతోటే, మన పక్కనే తిరుగుతున్నటువంటి మనుషులే మన చంపేస్తున్నారు. షాకింగ్. అది ఎవరైనా కావచ్చు. ఎందుకనంటే మీకు ఇక్కడ ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. इधर दो वो दिखाओ लगा दिया पूरा। वो देख ये बघा ये देख बच्चे लोग खाते हैं ये, तो इधर ये लगा रहा है। मेरी बात सुन, ये देख ये को लगा रहा है, ये मैं अभी लेने वाला था। ये देख सब पूरा इधर लगा के रखा है। मैं खराब केले में, अरे तो ये तू तेरा चूहा खाएगा तो उसके बदले तू। చూసారు కదా, దాని మీద ఉన్నటువంటిది రాటల్ పేస్ట్. ఈ రాటల్ పేస్ట్ అంటే ఫస్ట్ టైం విన్నాను. బట్ రాటల్ అనగానే ర్యాట్స్కి సంబంధించింది అనేటువంటి ఒక ఊహ మాత్రం వచ్చింది. వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే ఈ రాటల్ పేస్ట్ అనేది ఎలుకల సంహారక మందు, అంటే ఎలకల్ని చంపడానికి ఉపయోగించేటువంటి మందు. అది ఎలకల మందు. ఆ పళ్ళ మీద చాలా చక్కగా కనిపించకుండా లేయర్లుగా వాటి మీద పూసేస్తున్నాడు. అంటే ఏం చేద్దామని? ఆ పళ్ళు తిన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? అందులో ఒక చిన్న పాప ఉండొచ్చు, ఒక 90 ఏళ్ల ముసలాళ్ళు ఉండొచ్చు, మనం ఉండొచ్చు, మీరుండొచ్చు, నేనుండొచ్చు. మరి ఇప్పుడు ఈ పళ్ళు ఎక్కడ కొనాలి మనం? అన్ని ఫ్రూట్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అంటే ఒకళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఇలాగే చేస్తారా? అంటే నేను రాజమండ్రిలో జరిగినటువంటి పాల కల్తీ ఘటన ఏదైతే ఈ క్యాన్లలో తీసుకెళ్ళి గేదెల నుంచి పితికి ఇంటికి సప్లై చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరి దగ్గర పాల్గొనడం మానేశారు. రాజమండ్రిలో కొనట్లా. ఒక్కడు చేసినటువంటి తప్పుకి మొత్తం వాళ్ళ ఉపాధి పోయింది. ఈరోజు ఎంక్వైరీ జరుగుతోంది, ఎవరెవరు పాలు అమ్ముతున్నారు మొత్తం అందరినీ పిలవండి అని చెప్పి అందరినీ ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఏమనుకోవాలి? ఎవరిని నమ్ముదామండి? ఇది ఒక్కటే ప్రశ్న. ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే దీని మీద పెద్దగా ఉపోద్ఘాతం ఇవ్వక్కర్లేదు. ఏదో ఇదంటారు చూసారా, క్రిటికల్ అనాలిసిస్ చేయాల్సినటువంటి పని లేదు. బట్ చిన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది, సమాధానం మాత్రం దొరకట్లేదు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? ఇంకా బాంబులు పెట్టి చంపుతున్నారు ఉగ్రవాదులు, ఇది అంటే ఓకే, దాని మీద మనం పోరాడతాం, చేస్తాం, నిఘా వర్గాలు ఇవన్నీ ఉంటాయి. మన కళ్ళ ముందే కొన్ని సంఘటనలు కూడా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు రోడ్డు మీద కొనాలన్నా, షాపుల్లో కొనాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఏమన్నా తీసుకోవాలన్నా, ఆఖరికి దాని మీద ఫసాయి సర్టిఫికేట్స్ ఉన్నా, ఇంకో సర్టిఫికేట్స్ ఉన్నా కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. సూపర్ మార్కెట్లకు వెళ్ళి కొనాలా, లేదంటే రోడ్డు మీద వెండర్ల దగ్గరికి వెళ్ళి కొన్నాం అనుకోండి, ఇగో ఇలాంటివి. అలానే ఇక్కడ అందరినీ ఒకే ఘటన కట్టట్లేదండి, కానీ నమ్మకం సడిలిపోతుంది, నమ్మకం చచ్చిపోతుంది. కానీ బతకాలంటే ఏదో ఒకటి తినాలి. సో దాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరిని నమ్మాలి కదా. మనం ఎవరిని నమ్మాలి? దీనికంటూ వ్యవస్థలు లేవా ఇలాంటివి కట్టడి చేయడానికి? అంటే వాళ్ళు అడగొచ్చు, ఎంతమంది సిబ్బంది ఉంటారండి, ఎలాగండి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడానికి? అంటే ఈవెన్ స్ట్రీట్ వెండర్స్ దగ్గర కూడా ఒక రకమైనటువంటి మెకానిజంని ఏర్పాటు చేయొచ్చు కదా. మనుషుల ప్రాణాలు కదా. లేదు, జనాభా 150 కోట్లు ఉంది కదా, పోతే పోతారులే సగం మంది, ఏదో ఒకటి అవ్వని కానీ అని అనుకుందామా పోని?
అలా అనుకుంటే ఇంకేం చేయక్కర్లేదు. ఎందుకంటే ముంబైలో వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి, అంతకుముందు వాళ్ళ దగ్గర ఎంతమంది కొన్నారో తెలీదు. ఎవరు తిన్నారో వాళ్ళకి ఏమైందో తెలీదు. ఇంకా దానికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తుంటే ఇంకా న్యూస్లో ఏం కనిపించట్లేదు. బట్ ఆ పేస్ట్ దేనికి వాడతారు, ఎందుకు వాటి మీద పూసారు అనే దానికి సమాధానం ఉందా? ఏమీ లేదు. పళ్ళని మగ్గించడానికి కార్బైడ్ వాడేస్తారు, తొందరగా వచ్చేయడానికి ఇంజెక్షన్స్ తోటి. కీరా దోసల మీద గతంలో వార్తల్లో వచ్చిందే చూసాం. కీరా దోసలు ఇంకా ఎక్కువగా అది మొత్తం కనిపించడానికి వాటర్ కంటెంట్ ఉండాలని, త్వరగా ఎదిగిపోవాలి, అవి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఇంజెక్షన్లు పొడుస్తారు వాటికి. కొన్ని పళ్ళ దుకాణాల్లో అయితే ఇంజెక్షన్స్ చేస్తున్నారట ఆడవాళ్ళకి గర్భం రాకుండా ఉండాలి అని, మగవాళ్ళకి పొటెన్సీ తగ్గిపోవాలి అని చెప్పని. యాపిల్స్లో ఆ స్టిక్కర్ తీస్తే తెలిసింది. దాని మీద వీడియోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. ఇవన్నీ చూస్తున్న తర్వాత నిజంగా పంట పండించేటువంటి రైతు దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చేదాకా ఎవరిని నమ్మాలి మనం? ఎలా ఉందంటే పరిస్థితి, మహేష్ బాబు సినిమా మహర్షిలో చూపించినట్టు ఇక ఈ వీకెండ్ ఫార్మింగ్ అనేటువంటి లాగే వీకెండ్ మనం ఊళ్ళకి వెళ్ళిపోయి, రైతుల దగ్గరికి వెళ్ళిపోయి ముందే వాళ్ళకి మనం చెప్పుకుని, బాబు దీంట్లో మీరేమీ ఎరువులు వాడకండి, ఇది వాడకండి అని చెప్పి ముందే అడ్వాన్స్ ఇచ్చేసుకొని, వారానికి ఒకరోజు వచ్చి మేమే దగ్గరుండి మాకు కావాల్సినటువంటి కొనుక్కెళ్తామని రైతుల దగ్గర నుంచే తెచ్చుకునేటువంటి పరిస్థితి. ఇక ఎవ్వరి దగ్గర కూడా రోడ్డు మీద ఈ స్టాళ్లలోనూ ఇలా అవుతుంది అన్నటువంటి అనుమానం ఉంటే మాత్రం అదే చేయాలేమో. ఇంకా అదొక్కటే ఆప్షన్గా కనిపిస్తుంది, డైరెక్ట్గా రైతు దగ్గరికే వెళ్ళి కొనుక్కోవడం అనేటువంటిది. ఇక అక్కడ కూడా నాకు ఇంకా ఇంతమంది వస్తున్నారు కదా లాభాలు రావాలని, నాకు తెలిసైతే ఏ ఒక్క రైతు కూడా భూమిని నమ్ముకుని ఉదయాన్నే పంట వేసే దగ్గర నేల తల్లికి మొక్కి పంట వేసుకుంటారు చూసారా, అమ్మ నాగలితో దున్నుతున్నాను నిన్ను అని చెప్పని క్షమించమని అడిగి మరి వ్యవసాయం మొదలు పెడతారు చూసారా, అలాంటి వాళ్ళని నేను పొరపాటున ఒక మాట అనండి. కానీ వ్యాపారం మాత్రమే, నా దగ్గరికి ఇంతమంది వచ్చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళకి ఇంత క్వాంటిటీలో ఇవ్వాలి కాబట్టి పర్లేదులే ఏదో ఒకటి గెలిపేద్దాం అనుకునేటువంటి రైతులు మాత్రం అనుమానించాల్సి వస్తుంది. అక్కడ కూడా మళ్ళీ అదొకటే. సో ఈ అనుమానం లేదు, ఈ ప్రశ్న అనేటువంటిది మిగిలిపోతుంది. సమాధానం మాత్రం ఎక్కడో చిటారు కొమ్మన మిఠాయి పొట్టంలాగా అక్కడే కనిపిస్తుంది సమాధానం. అక్కడ దాకా వెళ్ళడానికి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళే లోపు ఉంటామో లేదో తెలియనటువంటి పరిస్థితి. సో దీనికి ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది సమాజంలో? మీరు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరే సొల్యూషన్ చెప్పాలి. దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి, ఇది బర్డ్ మీడియా.